వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ. అంబేద్కర్ ఆశయాల మేరకు నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణలో దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పడానికి గర్వపడుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. కులగణన అంశంలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లోని లేవనెత్తిన అంశాలు ప్రతి మాలా మాదిగలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈరోజు అంబేద్కర్ అంశాలు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. గ్రేటర్ వరంగల్ మహానగరంలోని కాశీబుగ్గ జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ తానాకి వాకడే పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి మరి జై సంవిధాన్ ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి మరి ఎప్పుడు కూడా అసెంబ్లీ మన పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు కూడా రాజ్యాంగం ఉంటుంది. ఏ ఒక్క అక్షరం కదిలినా కూడా క్షమించేది లేదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుడి మరి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టము. మరి వారు చేసిన సేవలు మర్చిపోలేనివి. వారి ఆదర్శాలను యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక ఆశయ సాధన చేసే ఆలోచనతోటి ముందుకు పోవాలని కోరుకుంటాం. ఎట్టి వర్గీకరణ కూడా ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు ఆ రోజు అనుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా, ఎందుకంటే ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట దళితులు ఉన్నారు అని చెప్పడంలో ఎక్కడ కూడా మేము వెనక్కెళ్ళాము. దళితులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే దళితుల బాగు కోసం ఆ రోజే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్ళకు కాలనీలు కట్టించి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించిన, అదేవిధంగా భూమి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు ఇందిరాగాంధీని. వాళ్ళు దున్నుకోవాలి, వాళ్ళకి వాళ్ళు బతకాలి అని అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారు. మరి ముందు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి బీజేపీ మిమ్మల్ని ఏ విధంగా ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను కల్పించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ దళితుల వెంట నిలబడుతుంది, దళిత హక్కుల కోసం పోరాడుతుంది, దళితుల కళ్యాణం ఎక్కడ కూడా ఊరుకోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి జై భీమ్, జై